హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈవేళ ఈ వీడియోలో మీకు 3 రకాల రెసిపీస్ చూపిస్తానండి. మొన్న ఒక టమాటా రసం పెట్టాను కదా, ఇది ఇంకొక టైప్ అనమాట. ఇలాగ చేసుకోవచ్చు, అలాగ చేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నువ్వు పిండి పెట్టిన తోటకూర ఫ్రై అండి. ఇంకొకటేమో క్రిస్పీగా ఉండే చామదుంపల ఫ్రై. ముందుగా మీకు నువ్వు పిండితో చేసిన తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా కడాయి పెట్టుకొని ఒక 200 గ్రాముల నువ్వులు ఉంటాయండి. ఇవి అప్పుడు ప్యాకెట్ కట్ చేసి వేసుకున్నాను. 200 గ్రాముల నువ్వులు ఉంటాయి. అవి బాగా వేగిపోవాలి. ఎలా వేగుతాయంటే పాప్కార్న్ పైకి ఇలా టప్ 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 అన్నట్టు ఇవి కూడా నువ్వులు వేగిన తర్వాత టప్ టప్ మంటాయండి. అప్పటిదాకా ఉంచుకొని ఎర్రగా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టేసుకోండి. వేడి మీద కనుక మనం ఈ నువ్వులు కనుక మిక్సీ చేసామనుకోండి, అవేమో ముద్ద ముద్దగా వచ్చేసి అందులో నువ్వుల్లో ఉన్న నూనె రిలీజ్ అయిపోయి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. కాబట్టి చల్లారబెట్టుకున్న తర్వాతే మనం మిక్సీకి పట్టుకోవాలి. చూసారు కదా ఎలా వేగాయో. దాని సైజ్ అనేది కూడా నువ్వుల సైజ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుందండి వేగితే. అప్పటిదాకా వేపుకోవాలి. ప్లేట్లో పక్కన చల్లారబెట్టేసుకోండి. దాంట్లోనే 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర కూడా ఫ్రై చేసేసుకుంటే నువ్వుపిండికి రెడీ అయిపోతుందండి. ఈ నువ్వుపిండి ఏంటంటే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, మామూలుగా ఏదైనా కర్రీ ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చు. దీనివల్ల టేస్ట్ డబల్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది నువ్వుల పిండి అనేది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఒక్క చెంచాడు జీలకర్ర, ఒక దానికి నువ్వులకి సరిపడా 200 గ్రాములు తీసుకున్నాం కదా, ఒక 6-7 ఎండుమిరపకాయలు సరిపోతాయి. తీసుకొని వాటితో పాటు చల్లారబెట్టేసుకుంటే నువ్వు పిండి రెడీ అయిపోతుందండి మిక్సీ పట్టేసుకుంటే. ఈలోపు వేయించాం కదా గిన్నెలో, అందులోనే నూనె పోసుకొని కొంచెం తోటకూర వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. 2 కట్టలు తోటకూర తీసుకున్నాను నేనైతే. కొంచెం పోపు గింజలు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూర ఇందులో వేసేసుకోండి. ఉల్లిపాయలు ఏమీ అవసరం లేదండి ఈ ఫ్రైకి. కూర చేసుకుంటే ఉల్లిపాయ టమాటా వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇది ఫ్రైయే కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు ఏమీ అవసరం లేదు. ఓన్లీ పోపు దినుసులు సరిపోతాయి. తోటకూర వేసేసుకున్నాం కదా, తోటకూరలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే బయటకు వస్తుంది వాటర్. అప్పుడు ఆ వాటర్ బయటకు వచ్చిన తర్వాత బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలండి. తోటకూరని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి అటు ఇటు వేపేసుకుంటే తోటకూర సరిపోతుంది. కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నామంటే వాటర్ అంతా ఇంకిపోతుంది చక్కగా. ఈలోపు నేను టమాటా చారుకి చామదుంపల ఫ్రైకి రెడీ చేసుకుంటున్నానండి. ఈవేళ అరగంటలో వంట అయిపోయిందండి. ఎందుకంటారా, ముందంతా క్లీనింగ్తోనే సరిపోయిందండి. కాబట్టి గబా గబా వంట చేసుకోవాల్సి వచ్చింది. చామదుంపలు వాష్ చేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి. ఎక్కువ నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు. దాని నిండా నీళ్ళు పోసుకున్నామంటే మరి పేస్ట్లా ఉడికిపోతాయండి. కొంచెం ఓ 3/4 కానీ 1/2 కానీ పోసుకుంటే చాలు, చక్కగా ఉడికిపోతాయి. ఒక రెండు హైలోను, 2 ఏమోని లోను విజిల్స్ పెట్టుకున్నామంటే చామదుంపలు చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. చూసారా తోటకూరలో నుంచి పక్కన వాటర్ ఎలా వస్తుందో. ఇది పక్కన పెట్టండి, కాసేపు అలా మగ్గుతూ ఉంటుంది తోటకూర. ఈలోపు నేను టమాటా రసం కోసం ఇంకో బాండి పెట్టేసుకున్నానండి. బాండి పెట్టేసుకున్నలో అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కొంచెం దంచిన వెల్లుల్లి రెమ్మలు
అన్నీ వేసుకోండి. పోపు ముందే పోపు పెట్టేసుకోవచ్చు. లేకపోతే టమాటాలు మగ్గించేసుకొని వాటర్ పోసుకొని చింతపండు పులుసు వేసుకొని లాస్ట్ని కూడా పోపు పెట్టుకోవచ్చు. కాకపోతే తొందరగా అయిపోద్ది కదా అని నేను ఫస్టే పోపు వేసేస్తున్నాను. ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి అన్నీ వేసేసి మనం ఈలోపు టమాటాలు పక్కన కోసుకొని ఉంచుకుంటే రెడీగా వేయడానికి ఉంటుందండి. లేకపోతే ఈలోపు పోపు మాడిపోతుంది. మనం 1 బై 1 అలా చేసుకుంటూ వెళ్ళిపోతే వంట అరగంటలో అయిపోతుందండి. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకంటే కొంచెం కష్టమే, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న 5-6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదండి. తొందరగానే చేసేసుకోవచ్చు వంట. వాళ్ళకి బాగా అలవాటు అయిపోద్ది. దేని తర్వాత ఏం చేయాలి అన్నది వాళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు చక్కగా క్విక్గా గంటలో కూడా అవసరం లేదండి, అరగంటలో చేసేస్తారు వంట కొంతమంది. నాకైతే 35 మినిట్స్ 40 మినిట్స్ అన్నా పడుతుంది. అంటే మా పిల్లలకి కొంచెం సెపరేట్గా వంట చేసుకోవాలి, మేము కొంచెం సెపరేట్గా వంట చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి మాకు కాంబినేషన్గా ఒకటి మామూలుగా కర్రీ ఏదైనా మేము వండుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మనం తిన్నవన్నీ వాళ్ళు తినరు ఎక్కువగా. వాళ్ళకి నచ్చినవే చేసి పెట్టాలి. కాబట్టి తప్పదండి చిన్నపిల్లలతో. ఈలోపు నూనె వేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉంచుకొని సాల్ట్, పసుపు వేస్తే టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఈలోపు నేను నూపిండి చల్లారిపోయింది కాబట్టి అది మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. నూపిండి ఏంటంటే ఎక్కువ పలస ఇచ్చేయకూడదండి. 1, 2, 3లో పెట్టేసి తిప్పేయకూడదు. జస్ట్ మిక్సీకి వెనకాల పలసిస్తాం కదా, అలాగ ఒక 2-3 పలస ఇచ్చామంటే బరకగా ఆడుతుంది. మరీ పిండిగా ఉన్నా సరే నూపిండి అదంతా కలిసిపోతుంది, కానీ బాగోదు, టేస్ట్ కూడా బాగోదు. ఆయిల్ అది రిలీజ్ చేసేస్తుంది. కాబట్టి ఈలోపు టమాటాలు మగ్గిపోయండి. అందులో వాటర్ పోసేసుకుని అందులోనే కొంచెం చింతపండు రసం తీసి వేసుకున్నాను. మొన్న చేసిన టమాటా రసంకి పులుపు అవసరం లేదండి. ఎందుకంటే అది ఓన్లీ టమాటాలతోనే, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ టమాటాలతో చేసుకున్నాం కాబట్టి దానికి పులుపు అవసరం లేదు. ఇది తక్కువ క్వాంటిటీ ఆఫ్ టమాటాలతో చేసుకుంటున్నాం కాబట్టి దీనికి పులుపు అవసరం. కాబట్టి కొంచెం పులుపు వేసుకుంటే ఆ టమాటాలోంచి వచ్చే కొంచెం పులుపు, ఈ చింతపండు రసంలో నుంచి కొంచెం పులుపు సరిపోతుంది. ఫ్రెష్గా కడిగిన కరివేపాకు కూడా తీసి వేసేసుకున్నాను అందులో. ఇది మరిగితే కొంచెం కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, లేకపోతే ఏం పర్వాలేదు. కొత్తిమీర కూడా కడిగేసి వేసేసుకున్నానండి. ఇది మరిగితే టమాటా రసం రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఇది ఒక రకమైన టమాటా చారు, అదొక రకమైన టమాటా రసము. నాకు ఏది తొందరగా అయిపోద్ది అనుకుంటే అది చేసేస్తానండి. చూసారా, తోటకూర కూడా నీళ్ళు బాగా పోయి దగ్గరగా ఉడుకుతుంది. నేను ఈలోపు నూపిండి రెడీ చేసుకున్నానండి. ఇవ్వండి, జస్ట్ ఒక 2-3 పలస ఇచ్చుకుంటే అయిపోయినట్టేనండి. వెల్లుల్లి రెమ్మలు లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం తగ్గించే వేసుకోండి. ఎందుకంటే కూరలో మనం ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కదా, ఇందులో కూడా సాల్ట్ వేయడం వల్ల ఎక్కువగా వేసామనుకోండి సాల్ట్, ఆ రెండు కలగలిపోయి కూరలో సాల్ట్ ఎక్కువైపోతుంది. కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఏ ఫ్రైస్లోనైనా సరే వేసుకోవచ్చు. టమాటా రసం కూడా ఉడికిపోయింది. ఇగో వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు కూడా వేసి బరగ్గా ఆడి తెచ్చుకున్నాను. ఇది నూపిండి అంతేనండి. నూపిండి రెడీ అయిపోయింది. ఈ నూపిండి కూడా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. అది కొంచెం కారం వేస్తే రెడ్ కలర్లో వస్తుంది. నేను ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం వైట్ కలర్లోనే ఉంది. టమాటా రసంలో కొంచెం సాల్ట్ తక్కువైపోయింది అనిపించింది, అందుకే నాకు టమాటా రసంలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. టేస్ట్ చూసి సర్వ్ చేసేసుకుంటే టమాటా రసం అయిపోద్దండి. ఈలోపు చామదుంపలు కూడా ఉడికిపోయి స్కిన్ తీసేసుకుంటే ఇవి కూడా ఫ్రై మనం చేసేసుకోవచ్చండి. ఒక 4 సార్లు చల్లనీళ్ళతో వాష్ చేసుకొని కొంచెం చల్లనీళ్ళు వేసుకొని ఉంచుకుంటే ఈలోపు చల్లారుతాయి. చల్లారిన తర్వాత మనం స్కిన్ తీసేసుకొని చామదుంపలు ప్లేట్లో వేసేసుకుంటే ఫ్రైకి ఆలోపు మూకుడు పెట్టుకొని రెడీగా ఉంచుకోండి.
ఈ మూకుడు ఏంటి ఇలా ఉందనుకున్నారా? ఏమనుకోకండి, కొన్ని ఫ్రైలు కొన్ని మూకుళ్ళలో చేస్తేనే బాగా వస్తాయి. ఫ్రైలు నాన్ స్టిక్లోను అలాంటి అల్యూమినియం బాగా బాగా వేడి తట్టుకునే పాత్రల్లో చేస్తేనే మనకి ఫ్రై బాగా వస్తుంది. కాబట్టి నేను అందులో చేశాను. కొంచెం ఆయిల్ పోసుకోండి. కొంచెం దీనికైతే చామదుంపల ఫ్రైకి అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. చామదుంపల ఫ్రై ఏంటంటే అది కొంచెం ఆయిల్ తగ్గుతుంది అన్నప్పుడు మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉంటే క్రిస్పీగా వస్తాయండి చామదుంపలు. దీనిలో సీక్రెట్ ఏమీ ఉండదు. కొంచెం ఆయిల్ తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకుంటూ కనుక మనం ఫ్రై చేసుకున్నామంటే చామదుంపల ఫ్రై క్రిస్పీగా చక్కగా వస్తుందండి. ఈలోపు నూపిండి ఆడుకున్నాను కదా, తోటకూరలో వేసేసుకున్నాను. తోటకూరలో వేసేసుకుంటే అది కూడా రెడీ అయిపోయినట్టే. తోటకూర నూపిండి కూర. లాస్ట్లో నాకు కొంచెం కారం తక్కువైపోయింది అనిపించింది. కారం తక్కువగానే వేసుకున్నామండి నూపిండిలో. కాబట్టి ఇందులో తోటకూరలో కొంచెం కారం వేసుకోవాల్సి వచ్చింది. ఈలోపు నూనె బాగా వేడిగా కాలింది. అప్పుడు వేసాను చామదుంపలు. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలండి. నూనె కనుక లోలో ఉండగానే వేసామంటే అడుగంటిపోయి ఆ ముక్కలన్నీ ఇంకా దానికే ఉండిపోతే స్టిక్ అయిపోతాయండి. సరిగ్గా ఫ్రై కూడా రాదు. ఈలోపు కారం వేసుకున్నాను కదా, కారము కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం సెట్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే అయిపోయినట్టేనండి తోటకూర నూపిండి కూర. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి. ట్రై చేసి చూడండి, మీకు గ్యారంటీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చామదుంపల ఫ్రై కూడా చూసారా, అడుగంటకుండా బాగానే వస్తుంది. అది నూనెలోని టెక్నిక్ అండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం వెయ్యాలి. నూనె కానీ కొంచెం లోలో ఉండి కానీ వేసామంటే చామదుంపలు అంటుకుపోతాయి. కాబట్టి మీరు నూనె బాగా వేడిగా ఉంది అన్నప్పుడే ఫ్రై వేయండి. ఇంకోండి చామదుంపల ఫ్రై చూసారా ఎలా అవుతుందో. ఈ స్టేజ్లో మనం కొంచెం నూనె, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుంటే ఇంకొక 5 minutes కనుక మనం అటు ఇటు ఫ్రై చేసుకుంటే చామదుంపల ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. ఏం లేదు, ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవడమే ఈ ఫ్రైలో. ఈ ఫ్రై అంటే మా బాబుకి చాలా ఇష్టం అండి. అందుకే వారంలో కనీసం 3 సార్లన్నా చేస్తాను. చేసి 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 ఇది అలవాటు అయిపోయింది ఎలా చేయాలన్నది. నాకు కూడా బాగా ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. మా ఇంట్లో కూడా ఈ రెసిపీ తినడం అస్మాటు. తోటకూర నూపిండి చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. టమాటా రసం కూడా ఈ రకం టమాటా రసం కూడా ట్రై చేయండి. మీకు ఏది తక్కువ టైంలో అయిపోద్దంటే ఇదేవో తక్కువ టైంలో అయిపోద్దండి. అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మీకు తక్కువ టైం ఉందనుకున్నప్పుడు ఇది చేసుకోండి, ఎక్కువ టైం ఉందన్నప్పుడు ఆ టమాటా రసం చేసుకోండి. అంతేనండి, టమాటా రసం రెడీ అయిపోయింది. ఇంకా ఫోటోలు తీయడం కోసం అన్నీ బౌల్స్లో వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. చామదుంపల ఫ్రై ఒకటి, టమాటా రసం ఒకటి, నూపిండి, తోటకూర అన్నీ ఫోటోలు తీసి యూట్యూబ్ కష్టాలు అంటారు కదండి, అవన్నమాట. థ్యాంక్ యూ అండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.